యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం స్త్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థన చేయడానికి, ప్రజల రక్షణార్థం నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి యేసయ్య మనకిచ్చినటువంటి అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి గమనించినట్లయితే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండని. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. వినువారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ ఎలిజబెత్. ఎలిజబెత్ బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క తల్లి అని చెప్పడం కంటే ముందు యాజకుడైనటువంటి జకర్యా భార్య. రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు నేను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. అహరోను కుమార్తెలలో ఒకతే అంటే ఈమె లేవి గోత్రానికి చెందినటువంటి స్త్రీ. అహరోను యాజకత్వము, లేవి గోత్రము యాజక వంశం. అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండెను. ఎలిజబెత్ యొక్క భర్త యాజకుడు, అతని పేరు జకర్యా. వీరిద్దరు కూడా దేవుని యందు మరి ఎంతో భయము భక్తి కలిగినటువంటి వారు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నది. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని చేత మెప్పు పొందినటువంటి జంట, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. మరి జకర్యా యాజకుడు, ఈమె కూడా ఎలిజబెత్ కూడా యాజక వంశంలో నుండి వచ్చినటువంటి స్త్రీ. అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు సకలమైన న్యాయ విధుల చొప్పున. ఎంత అద్భుతంగా రాయబడింది చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు వీరి నిమిత్తం ఇచ్చేటువంటి సాక్ష్యం ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఉత్తమమైనది. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. వీరు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరించుచు దేవునితో నడిచేటువంటి వారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో నడవాలి అంటే వారి అభిప్రాయాలు గలవాలి, వారి ఆలోచనలు గలవాలి, వారి యొక్క మనసు గలవాలి. దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరించినటువంటి వారు నీతిమంతులు, నిరపరాధులు అని పరిశుద్ధాత్మ దేవుని చేత వీరు గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి వారు. ఈ విధంగా మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప కుటుంబం. అయితే మరి యోబు గురించి కూడా ఒక సాక్ష్యం దేవుడు ఇచ్చాడు చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో, బూజు దేశమందు యోబు అని ఒక మనుషుడు నేను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. యోబు భక్తుని గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. అయితే ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సకలమైన దేవుని ఆజ్ఞలను
ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను వీరు న్యాయము కూడా తప్పేటువంటి వారు కాదు, ఆజ్ఞలను అనుసరించేటువంటి వారు నిరపరాధులు. ఎటువంటి అపరాధము ఏ మనుషులకు కూడా వీరు అన్యాయం చేసిన వారు కాదు, ఏ మనుషుల విషయంలో అయినా న్యాయము తప్పినటువంటి వారు కాదు. నిజంగా ప్రతి విషయంలో కూడా దేవుని చేత మెప్పు పొందినటువంటి వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. అయితే వీరికి ఒక లోటును కలిగి ఉన్నారు. వీరు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు, కానీ మరి ఒక నిందను వీరు కలిగి ఉన్నారు, ఒక అవమానాన్ని వీరు కలిగి ఉన్నారు, ఒక లోటును వీరు కలిగి ఉన్నారు ప్రజల దృష్టిలో. ఏంటంటే వీరికి పిల్లలు లేరు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. ఎంతకాలము లేరు అంటే వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా లేరు. వృద్ధాప్యం అంటే ఒక 60 సంవత్సరాలు దాటిన వారిని వృద్ధాప్యం ప్రారంభించబడుతుంది. అయితే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే బహుకాలము గడిచిన వృద్ధులు. వీరికి అసలు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. గర్భము ఉడికిపోయింది. శారా గర్భం ఉడికిపోయింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని మాటలు నమ్మాడు. అందుకనే విశ్వాసులకు తండ్రిగా అతను ఎంచబడ్డాడు. నిరీక్షణకు ఆధారం లేదు, గర్భం ఉడికిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం లేదు, గర్భాన్ని మోసే అంత బలము కూడా ఆమెకి లేదు. ఎలిజబెత్ బహుకాలము గడిచినటువంటి వృద్ధులు. అటువంటి పరిస్థితులలో మరి జకర్యా దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. ధూపము వేయుటకు ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా ఆయన ధూపము వేస్తూ ఉన్నాడు. దేవుని ఆలయంలో యాజకుడు ధూపం వేయాలి. ప్రజలందరూ వెలుపల ఉండి మరి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. యాజకుడు లోపలికి వెళ్ళాడు దేవునికి ధూపం వేయడానికి. యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు ముందు ఎవరు కూడా మరి ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేంత అధికారం ఎవరికి కూడా లేదు. దేవునికి మనకి మరి మధ్యలో ఒక తెర ఉన్నది. ఆ తెర ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చినిగిపోయింది. కాబట్టి యాజకుడే దేవుని ఆలయంలోనికి వెళ్ళి మరి ధూపము వేయాలి. ప్రజలు వెలుపల ఉండేటువంటి వారు. ధూప వేదిక దగ్గర ప్రభువు దూత కుడివైపున నిలబడి ఉన్నాడు జకర్యాతో మాట్లాడడానికి. జకర్యా భయపడ్డాడు. దేవుని దూతను చూసినప్పుడు జకర్యా తొందరపడి భయపడిన వాడాయను. 13వ వచనం, అప్పుడు ఆ దూత ఆయనతో జకర్యా భయపడకుము. జకర్యా భయపడ్డాడు దేవుని దూతను చూసినప్పుడు. ధూపం వేస్తున్నాడు ధూప వేదిక దగ్గర. దేవుని ఆలయంలో ధూపం వేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అటువంటి సంఘటన ఆయన జీవితంలో జరగలేదు. యాజకుడు వెళ్ళి యాజకత్వం చేస్తూ ఉన్నాడు. దేవుని ఆలయంలో ధూపం వేస్తూ ఉన్నాడు. దేవుని దూత ప్రత్యక్షంగా జకర్యాకు కనబడ్డప్పుడు జకర్యా తొందరపడిన వాడై భయపడ్డాడు. అప్పుడు మరి దూత ఏమంటున్నాడంటే, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ఏం ప్రార్థన వినబడింది? ఆ ప్రార్థనకి సమాధానం ఏంటి అంటే, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అంటే వృద్ధాప్యం వరకు కూడా వీరు పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు.
ప్రభువా, మాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు, మాకు సంతానాన్ని దయచేయి. వృద్ధాప్యం వరకు కూడా వారు అడుగుతూనే ఉన్నారు. నీ ప్రార్థన నాకు వినబడింది అని దేవుని దూత వర్తమానం తీసుకొని వచ్చాడు. నీ ప్రార్థన వినబడింది, భయపడకు. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. పేరు కూడా చెప్తున్నాడు చూడండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. ఎలిజబెత్, జకర్యా దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారని మనం చదివాం. ఎలిజబెత్, జకర్యా దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఆ నీతిమంతుల గర్భమున దేవుడు ప్రభువు దృష్టికి గొప్పవాడైనటువంటి యోహానును పుట్టింపజేయబోతున్నాడు. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భార్యాభర్తలు దేవునిలో దేవుని శక్తిని పొందుకొని, దేవుని ఆత్మను పొందుకొని, దేవుని దృష్టిలో నీతిమంతులుగా, నిరపరాధులుగా జీవించినప్పుడు ఒక గొప్ప దేవుని దృష్టికి విలువైనటువంటి పిల్లలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీకు కుమారుని నేను అనుగ్రహిస్తా, అతనికి యోహానను పేరు పెట్టు. ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళిక భూలోకంలో నెరవేరడానికి దేవుడు పంపించేటువంటి ఒక ప్రవక్తని జకర్యా, ఎలిజబెత్ గర్భం నుండి దేవుడు పుట్టింపబోతున్నాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. దేవుని దృష్టికి వారు నీతిమంతులై ఉన్నారు, యథార్థవంతులై ఉన్నాడు. దేవుడు ఇంకా జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగుక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొయిన వాడై. 1 అధ్యాయము 16వ వచనం. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొయిన వారై ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడుచున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఎంత గొప్ప మాటలు జకర్యాతో దేవుని దూత మాట్లాడుతున్నాడంటే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు. అతడు తల్లిదండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, అవిధేయులైన పిల్లల హృదయాలను తల్లిదండ్రుల వైపు దేవుని తట్టు త్రిప్పేవాడుగా ఉంటాడు. ప్రభువు రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి వారిని ఆయత్తపరచడానికి ఆ కుమారుడు రాబోతున్నాడు. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడై ఉంటాడు. ఏలియా యొక్క ఆత్మ. ఏలియా ఎంత గొప్పవాడంటే రోషము కలిగినటువంటి ప్రవక్త అని అతనికి పేరు. బయలుదేవతను పూజిస్తున్నటువంటి సమయంలో యెజబేలు కాలములో ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు దినములలో అహాబు భార్య అయినటువంటి యెజబేలు ఎవరైతే యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, యెహోవా దేవుణ్ణి పూజిస్తున్నారో అనేక మంది ప్రవక్తలను చంపించినటువంటి దుర్మార్గురాలు యెజబేలు. దేవుని కొరకు రోషంగా నిలబడ్డవాడు ఏలియా ప్రవక్త. బయలు గొప్ప దేవుడా, ప్రభువైన యెహోవా గొప్ప దేవుడా, తేల్చుకుందాము రండి అని కర్మేలు పర్వతము మీద బలిపీఠమును కట్టెలను పేర్చి మాంసమును పెట్టి ఏ నిప్పును అగ్నియు అంటించకుండా దేవుని అగ్ని వచ్చి దానిని దహించినప్పుడు ఏ దేవుడు గొప్పవాడో తేల్చుకుందామన్నప్పుడు బయలుదేవతలు ఏమీ చేయలేకపోయారు. యెహోవా అగ్ని ఆకాశం నుండి రప్పించినప్పుడు ఆ దహన బలి, ఆ మాంసము బలి అర్పించబడింది. ఈ విధంగా రోషం కలిగినటువంటి ప్రవక్త, దేవుని కొరకు నిలబడినటువంటి ప్రవక్త, అతను
ఏ విధంగా మరి కొనిపోయాడంటే దేవుని ఆత్మ అతన్ని కొనిపోయేది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి కొనిపోయేది. అగ్ని రథముల మీద దేవుడు అతన్ని కొనిపోయాడు. అటువంటి గొప్ప ప్రవక్త దేవుని కొరకు నిలబడ్డాడు. కాకులముల చేత ఏలియాను పోషించాడు. విధవరాలి చేత పోషించాడు. ఈ విధంగా మరి 3.5 సంవత్సరములు ఆకాశం నుండి వర్షము కురవకుండా ఆపేసినటువంటి వాడు ఏలియా ప్రవక్త. ఇటువంటి గొప్ప ప్రవక్త యొక్క ఆత్మయు శక్తియు కలిగినటువంటి వాడు పుట్టబోయేటువంటి శిశువు యోహాను. కాబట్టి ద్రాక్షారసమునైనను మద్యమునైనను మరి మత్తు కలిగించే ఏదైనాను తినకూడదు అని జకర్యాతో మరి దేవుని దూత చెప్తున్నాడు. ఎలిజబెత్కి గర్భంలో శిశువు ఎదుగుతున్నప్పుడు తల్లి పాటించాల్సినటువంటి విషయాలు, తల్లి ఆహార పదార్థాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మత్తు కలిగించేది ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకోయిన వాడై. చూడండి, జకర్యా భార్య ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలు, దేవుని శక్తిని పొందుకున్నటువంటి స్త్రీ, యాజక వంశంలో నుండి వచ్చినటువంటి స్త్రీ. తన తల్లిదండ్రులు యాజకత్వం చేసేటువంటి వారు. లేవి గోత్రం నుండి మరి వచ్చినటువంటి స్త్రీ ఎలిజబెత్ సకలమైన న్యాయ విధులను, దేవుని ఆజ్ఞలను అనుసరించేటువంటి స్త్రీ, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నది కనుక తన గర్భంలో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు యోహాను. ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొయిన వాడుగా ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మన గర్భంలో ఉన్నటువంటి పిల్లలు కూడా దేవుని ఆత్మను కలిగి గర్భంలో ఎదుగుతూ ఉంటారు. దేవుని ఆలోచనలతో, దేవుని మార్గాలలో వారు పుట్టిన తర్వాత కూడా భక్తి మార్గములలో వారు నడుచుకుంటారు. కాబట్టి గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు, పిల్లలు కనాల్సినటువంటి స్త్రీలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని శక్తిని పొందుకుంటకు, దేవుని ఆత్మను పొందుకుంటకు, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండుటకు సిద్ధపడాలి. అప్పుడు మరి పరిశుద్ధాత్మ శక్తిని కలిగినటువంటి పిల్లలు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉంటాడు అని మరి దేవుని దూత జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే జకర్యా మరి యాజకత్వం చేసేటువంటి వాడు. అయితే జకర్యా ఈ మాటలు ఏ విధంగా జరుగుతాయి చూడండి. 1వ అధ్యాయము 18వ వచనంలో జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడితే. అంత మాత్రమే, దేవుని మాటలను నీకు తెలియజేయడానికి దేవుని చేత పంపింపబడినటువంటి గబ్రియేలు దూతను మాత్రమే. దేవుడు చెప్పమన్నది చెప్పడం మాత్రమే నా పని. ఈ విధంగా వారి దూత దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. 1వ అధ్యాయము 19వ వచనంలో దూత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దూత పని ఏంటంటే దేవుడు తెలియజేసినటువంటి మాటలను ప్రజల యొద్దకు వచ్చి, దేవుని కొరకు కనిపెట్టుకునే వారి యొద్దకు వచ్చి మాట్లాడతాడని మనం మర్చిపోకూడదు. మనము చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. మనము చేసే విజ్ఞాపనలు దేవుని యొద్దకు చేరుతాయి. దేవుడు అక్కడి నుంచి వర్తమానము దూత ద్వారా పంపిస్తాడు. భయపడకు, నీ ప్రార్థన నాకు వినబడింది. ఈ విధంగా మరి జకర్యాకు దూత ద్వారా వర్తమానం అందినప్పుడు అతను నమ్మలేకపోయాడు. 20వ వచనంలో, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును,
నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. చూసారా, దేవుని మాటలు నమ్మనందున దేవుని మాటలు నమ్మనందున అతడు మూగవాడై మాటలాడక మౌని అయి ఉండేను. దేవుని కార్యాలు నమ్మకపోతే దేవుని కార్యాలను మనం చూడలేం. మనం దేవుని కార్యాలను ఎంతగా నమ్మితే అంత అద్భుతాలను మనం చూడగలుగుతాం. అన్ని గొప్ప కార్యాలను మనం చూడగలం. అందుకని దేవుడు అన్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. నీవు నమ్మినట్లయితే ఇటువంటి కార్యాలను చూస్తావు. నువ్వు ఏ విధంగా నమ్ముతావో ఆ విధంగా నీకు జరుగుతుంది. నీవు నమ్మితే దేవుని మహిమను చూడగలవు. దేవుని కార్యాలు మన జీవితంలో నెరవేరాలంటే, దేవుని అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే, గొప్ప గొప్ప కార్యాలు మనం చూడాలంటే దేవుని మాటలను మనం నమ్మాలి. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్ననో అవన్నీ కూడా అవునన్నట్లు మనం నమ్మాలి. అప్పుడే మనం దేవుని కార్యాలను చూడగలం. చూడండి, యాజకుడైనటువంటి జకర్యా దేవుని మాటలను నమ్మలేకపోయాడు. ఎందుకంటే నమ్మశక్యం కానటువంటి విషయాలవి. నమ్మాలంటే అవి మరి నిరీక్షణకు ఆధారం లేదు. ఆమె గర్భం ధరించడానికి ఆమె గర్భం అనుకూలంగా లేదు. బహుకాలము గడిచినటువంటి వృద్ధురాలు ఆమె. ఏ విధంగా సంసార జీవితం చేయలేని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా గర్భం దాల్చగలరు? నమ్మలేకపోయాడు. కానీ దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్లుగా మనం నమ్మాలి. అప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అందుకనే దేవుని దూత ఏమని చెప్తున్నాడంటే, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచున్నారు. దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. దేవుని ఆలయంలో ధూపం వేయడానికి వెళ్ళినటువంటి జకర్యా బయటికి ఇంకా రాలేదు. దూత తనతో మాట్లాడుతున్నారు. సంభాషణ జరుగుతూ ఉంది. అతను బయటకు వచ్చినప్పుడు, దేవుని ఆలయంలో నుండి బయటకు వచ్చినప్పుడు అతడు మూగవాడై సైగలు చేస్తూ ఉన్నాడు. అతనికి దర్శనం కలిగిందేమో అని ప్రజలు అనుకున్నారు. ఆ విషయాలను వారు గ్రహించలేకపోయారు. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఈ విధంగా దేవుడు యాజకుడైన జకర్యాతో మరి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి మన జీవితంలో మన ఆలోచనలే ఆటంకంగా ఉంటాయి. దేవుని గొప్ప కార్యాలు చూడకపోవడానికి మన యొక్క తలంపులే ఆటంకంగా ఉంటాయి. మన అవిశ్వాసమే మనకు ఆటంకంగా ఉంటుంది. మన యొక్క అవిధేయతే మనకు ఆటంకంగా ఉంటుందని మనం గ్రహించాలి. దేవుని యందు మరి భయభక్తులు కలిగి, దేవుని యందు నీతి కలిగి మనం జీవించడం మాత్రమే కాదు, ఆయన మాటలను మనం నమ్మాలి. నమ్మనందుకు అతను మూగవాడైపోయాడు. ఆయన యాజకత్వం చేసేటువంటి దినములు పరిపూర్ణమైనప్పుడు అతను తన ఇంటికి వచ్చాడు. అతని భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయి, యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 1వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండెను. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. దేవుడు నా నిందను తొలగించాడు. ప్రజలలో నాకున్నటువంటి నిందను తొలగించాడు. దేవుడు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండెను. ఈ విధంగా దేవుడు ఎలిజబెత్ యొక్క గర్భాన్ని తెరిచాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి తల్లి, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అనుభవం కలిగి దేవునితో మాట్లాడేటువంటి మరి యాజక కుటుంబం అది. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వృద్ధాప్యములో ఆమె యొక్క గర్భాన్ని తెరిచి ఆమెకున్నటువంటి నిందను తొలగించాడు. పుట్టబోయేటువంటి శిశువు ఎటువంటి వాడంటే ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు.
చూసారా, దేవుని కార్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి. మరి దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? అబ్రహాంతో దేవుడు చెప్పాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కల్లా. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఆ విధంగా దేవుడు గొప్ప కార్యము ఎలిజబెత్ జీవితంలో మరి చేసి ఆమెకున్నటువంటి గొడ్రాలు అనేటువంటి అవమానమును తొలగించి వేసి ఆమె గర్భమును తెరిచినటువంటి గొప్ప దేవుడు. మొదటి అధ్యాయము 35వ వచనములో మరియా తనకున్నటువంటి అనుమానాన్ని అడిగింది. దూత తన యొక్క అనుమానాన్ని తీర్చింది. దూత తనకున్నటువంటి అనుమానం తీర్చాడు. ఏ విధంగా అంటే, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. మరియా ఏమన్నదో చూడండి. మొదటి అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. చూసారా, యాజకుడైన జకర్యా ఆ మాటలను నమ్మలేకపోయాడు. కన్య అయినటువంటి మరియా, నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఈ విధంగా మరి దేవుని మాటలు నమ్మినప్పుడు దేవుని కార్యాలను చూడగలం. మరియా జకర్యా ఎలిజబెత్లకు సమీప బంధువురాలు. మరియకు జరిగినటువంటి సంగతి ఎలిజబెత్కు చెప్పడానికి పరిగెత్తుకుంటూ మరి ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి 39వ వచనంలో, ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందన వచనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లా నేను పరిశుద్ధాత్మతో నిండుకొన్నది, ప్రవచన ఆత్మ కలిగినటువంటి స్త్రీ, ప్రవక్త ఎలిజబెత్, ప్రవక్తిని ఆమె. పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ప్రవచించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడునుగాక. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ఈ విధంగా ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలు, దేవుని శక్తితో నింపబడింది. ఎప్పుడైతే మరియ యొక్క వందన వచనం వినగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. పుట్టబోయేటువంటి శిశువు లోకరక్షకుడు అని ఆమె పరిశుద్ధాత్మ శక్తితో గ్రహించుకోగలిగింది. ఆ విధంగా దేవుణ్ణి మహిమపరిచింది. ఎలిజబెత్ యొక్క మరి ప్రసవ దినమున ఆమె ప్రసవించినప్పుడు ఒక కుమారుణ్ణి కనింది. 8వ దినమున సున్నతి చేసేటువంటి సమయంలో చూడండి, మొదటి అధ్యాయము 59వ వచనంలో, 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి, అలాగూ వద్దు, వానికి యోహానను పేరు పెట్టవల్లని చెప్పాను. జకర్యా వృద్ధాప్యంలో ఉన్నాడు, చనిపోతాడు. వృద్ధాప్యంలో గడుపుతున్నాడు కదా, చనిపోతాడు, అతని పేరు పెడదాము అని అనుకున్నారు. కానీ ఎలిజబెత్ ఆ విధంగా వద్దు, యోహానును పేరు పెట్టండి. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం యోహానను పేరు పెట్టమన్నప్పుడు అక్కడ వారి బంధువులందరూ ఆలోచిస్తున్నారు, యోహాన్ అంటే ఎవరు? మీ బంధువులలో ఎవరైనా ఉన్నారా? ఎవరి పేరు ఈ యోహాను అని వారు అడిగినప్పుడు మరి తన జకర్యాను కూడా అడిగి చూద్దామని వారు జకర్యాను అడిగినప్పుడు ఆయన ఒక పలకను తీసుకురమ్మని సంజ్ఞలు చేసినప్పుడు మరి జకర్యా కూడా చూడండి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. 63వ వచనంలో, అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాట్లాడసాగెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.
ఎంత గొప్ప కార్యం జరిగింది. దేవుని మాటలు నమ్మనందున మూగవాడైపోయాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటలు నెరవేరాయో, దేవుని దేవుడు ఏ పేరు పెట్టమని చెప్పాడో, ఆ పేరు యోహాను అని అతను పలక మీద వ్రాసినప్పుడు, అతని నాలుక సడలి మాటలాడసాగెను. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఎంత గొప్పవాడైతాడు! ఇతను ఎవరు? దేవుని ఆత్మ చేత మరి నింపబడినటువంటి వారు. చూడండి, మొదటి అధ్యాయము 67వ వచనంలో, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నటువంటి వారు. కుమారుడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వాడు. ఈ విధంగా మరి జకర్యా కూడా ప్రవచనం ఎత్తి అతను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. ఎంత గొప్ప మాటలు! మరి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై పలుకుతున్నటువంటి మాటలు. పుట్టబోయేటువంటి శిశువు ఎటువంటి వాడంటే, చూడండి 79వ వచనంలో, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములు సమాధాన మార్గములోనికి నడిపించును, చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. ఈ విధంగా దర్శనములో దేవుడు మాట్లాడి ఆయన బిడ్డల్ని బలపరిచేటువంటి దేవుడు. ఆయన ప్రభువు మార్గమును సిద్ధపరచడానికి ప్రభువునకు ముందుగా మరి యోహానును దేవుడు పంపించాడు. ఆయన బాల్యమంతా కూడా అరణ్యంలో గడిచింది. చూడండి, 80వ వచనంలో, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఈ విధంగా మరి దేవుడు యోహానును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి మరి రావడానికి ముందుగా యోహానును మరి పంపించినట్లుగా మనం చూస్తాం. ప్రభువు మార్గాన్ని సిద్ధపరచడానికి యోహానును దేవుడు ముందుగా పంపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో చూడండి, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దం. ప్రభువు త్రోవ సరళము చేయుడి, ప్రభువు మార్గాలను బోధించడానికి ఆయన ముందుగా వచ్చినటువంటి ఒక శబ్దం మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకి మరి ఆయన బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు. యేసయ్య లోకరక్షకుడుగా లోకంలోకి రాబోతున్నాడని మరి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడై ఉండును గనుక నాకంటే ముందటివాడాయనని నేనెవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. యేసు ప్రభువుని లోకానికి చూపిస్తున్నాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈయనే గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసయ్యను పరిచయం చేయడానికి యోహాను మరి ముందుగా వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన త్రోవలను సరళము చేయడానికి ఇంకా ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే 32వ వచనం, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరగనైతిని, కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుచున్నాను. యేసయ్యకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చాడు యోహాను. ఎవరి మీదైతే మరి దేవుని ఆత్మ నిలుచుండుట చూతువో అతనే దేవుని కుమారుడని అతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ
నాకంటే వెనుక వచ్చేటువంటి వాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. యేసయ్య గురించి యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యం 35వ వచనం చూడండి. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసయ్య మార్గములను తెలియజేయడానికి, యేసు గురించి పరిచయం చేయడానికి యోహానును దేవుడు ఈ లోకంలోకి పంపించాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, ఏలియా ఆత్మయు శక్తియు కలిగినటువంటి వాడై ఉంటాడని, మరి దేవుడు మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడంటే, ఎంత బలమైన ఆత్మ కలిగిన వాడంటే, మరి ఆయన మొహమాటము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వారి పాపములను చూసి గద్దించి వారిని సరిచేసేటువంటి వాడు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను. రాజైన హేరోదుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సహోదరుని భార్య, ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను నీవు పెళ్లి చేసుకొనుట న్యాయము కాదు. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా గద్దించాడో, రాజు యొద్దకు వెళ్ళి అతని యొక్క తప్పిదముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూసాడా, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగినటువంటి వాడు. తన తల్లి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై ఉండెను. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొనిన వాడై ఉంటాడు యోహాను. ఎవరికి కూడా భయపడేది లేదు, ఉన్నది ఉన్నట్టుగా మరి గద్దించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా చేసినప్పుడు యోహాను ఏ విధంగా మరణించాడంటే చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో, మరి ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదియా తన కుమార్తె తన తండ్రి దగ్గర, తన తండ్రి యొక్క జన్మదినము సందర్భంగా ఆమె చేసినటువంటి నాట్యంతో తండ్రి సంతోషించి నీకేమి కావాలని అడిగినప్పుడు, తన తల్లి హేరోదియా యోహాను మీద పగబట్టి తప్పును ఖండించినందుకు, మరి యోహాను మీద పగబట్టి తన బిడ్డకి ఏమని చెప్తుందంటే, బాప్తిజమం ఇచ్చేటువంటి యోహాను యొక్క తల కావాలని కోరుకోమన్నప్పుడు 28వ వచనంలో, పళ్ళెములో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను, ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవముని ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. ఈ విధంగా యోహాను యొక్క మరణం హతసాక్షిగా మార్చబడ్డాడు. తప్పును తప్పుగా ఖండించేటువంటి వాడు. అతను వచ్చిన పని ఏంటంటే ప్రభు మార్గమును సరళం చేయడానికి, యేసు ప్రభు యొక్క రాకను గురించి తెలియజేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎలిజబెత్ గర్భంలో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, మరి పుట్టినది మొదలుకొని దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని మార్గాలను సరళం చేశాడు. ఈ విధంగా ఎలిజబెత్ ఒక గొప్ప కుమారునికి జన్మనివ్వగలిగింది. ఈ దినమున మరి మంచి సరైనటువంటి పిల్లలను మనం కనాలంటే దేవుని శక్తితో, దేవుని ఆత్మతో, దేవుని అభిషేకంతో మనం నిండుకొని ఉండాలి. దేవుని సకలమైన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారముగా ఉన్నప్పుడు మనకు పుట్టేటువంటి పిల్లలు కూడా మరి పరిశుద్ధంగా సరైన మార్గంలో దేవుని మార్గాల్లో నడవగలరు. గర్భంలో పిల్లలు ఉన్నప్పుడే వారి నిమిత్తం మనం ప్రార్థించాలి. వారి నిమిత్తం దేవుని సన్నిధిలో వేడుకోవాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దేవుని శక్తితో నింపుతాడు, దేవుడు తన ఆత్మతో నింపుతాడు, బలపరుస్తాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ తన యొక్క నింద తొలగించబడింది, గొప్ప కుమారుడికి జన్మనివ్వగలిగింది. ఎలిజబెత్, జకర్యా దేవుని దృష్టిలో మరి నీతిమంతులుగా ఎంచబడ్డారు. యోహాను దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చినటువంటి యోహానుకు గొప్ప తల్లిగా ఎలిజబెత్ ఉండగలిగింది. కాబట్టి మరి ఈ దినమున మనము కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి,
పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా దేవుడు మనయందు సంతోషించేటువంటి వాడు, మనయందు ఆనందించేటువంటి మరి గొప్ప దేవుడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన మన ప్రార్థనలను ఆలకించి మనయందు ఆయన సంతోషించేటువంటి దేవుడు, మనయందు ఆయన ఉల్లసించేటువంటి దేవుడు, మన విషయంలో ఆయన అతిశయపడేటువంటి దేవుడు. చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడెను. వారు మాట్లాడుకునేటువంటి మాటలు, దేవుణ్ణి స్తుతించేటువంటి మాటలు, దేవుని మహిమపరిచేటువంటి మాటలు, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి మాటలు, దేవుని సముఖములో ఒక గ్రంథం ఉందంట. ఎవరి కోసం? దేవుని నామాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథములో మరి వారి మాటలు వ్రాయబడతాయి. మరియా ఎలిజబెత్ మాట్లాడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులుగా దేవుని యందు ఆనందించగలిగారు, దేవునిలో సంతోషించగలిగారు. ఇటువంటి అనుభవం నీకు నాకు ఉండాలి. దేవుని బిడ్డలు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను, ఉపకారములను, దేవుని యొక్క మహిమ, ఆయన ఔన్నత్యము, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం స్మరించాలి. ఆయన చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం తీసుకోవాలి. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.